హాయ్ స్టూడెంట్స్, అందరు వీడియోస్ బాగా చూస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్కి. ఈరోజు నేను మీకు సింప్లిఫికేషన్కి సంబంధించిన ఒక చిన్న టాపిక్ తీసుకున్నానండి. ఖచ్చితంగా మీకు ఇది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓకేనా? ఫస్ట్ మీ అందరికి తెలుసు కదండి, 9 9s are 81. నెక్స్ట్ 99 ఇంటూ 99 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 99కి బిఫోర్ నెంబర్ ఏమవుతుంది 98. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి, 1ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 0 1 అని రాయొచ్చు, 0 1 అని రాయొచ్చు, 0 1 అని కూడా రాయొచ్చు అండ్ సో ఆన్. బట్ ఇది మొత్తం వాల్యూ మనకి ఏమవుతుంది 1కి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే మనం 2 డిజిట్స్ నెంబర్స్ తీసుకుంటామో అప్పుడు మనము 0 1ని తీసుకోవాలి. 9801 అనేది దీని యొక్క ప్రోడక్ట్. 99 ఇంటూ 99 ఈజ్ ఈక్వల్ టు 9801. నెక్స్ట్ 999 ఇంటూ 999 ఈజ్ ఈక్వల్ టు, చూడండి, 999కి జస్ట్ బిఫోర్ నెంబర్ ఏంటి 998. ఇది 3 డిజిట్ నెంబర్ కదా, సో ఇక్కడ మనం 3 డిజిట్ వాల్యూ తీసుకోవాలి, 001. అలాగే 9999 ఇంటూ 9999 ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఈస్ ద ప్రోడక్ట్? 9999కి జస్ట్ బిఫోర్ నెంబర్ ఏంటి 9998 అండ్ దిస్ ఈజ్ ఎ 4 డిజిట్ నెంబర్. టేక్ 4 డిజిట్ వాల్యూ హియర్ 0001. అండర్స్టాండ్ మా? నేను ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేశానంటే మనం నెక్స్ట్ చెప్పుకోబోయే క్వశ్చన్కి ఇది బేసిక్ అమ్మ, అర్థమైంది కదా? నెక్స్ట్, ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పుడు దాకా వీటి యొక్క ప్రోడక్ట్ వాల్యూస్ చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే మీకు ఒక మిక్స్డ్ ఫామ్ గురించి డిస్కస్ చేయాలి. చూడండి, మనం ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏ విధంగా రాస్తాము? కోషెంట్ రిమైండర్ బై డివైజర్ అని రాస్తాం. కోషెంట్ రిమైండర్ బై డివైజర్. మరి ఈ కోషెంట్ రిమైండర్ డివైజర్ మాత్రమే ఇచ్చి డివిడెండ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటమ్మా? కోషెంట్ రిమైండర్ డివైజర్ ఈ 3 డివిజన్ కాంపోనెంట్స్ ఇచ్చి డివిడెండ్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. ఎలాగా అంటే డివైజర్ ఇంటూ కోషెంట్, చూడండి, డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్ ఈ మొత్తం వాల్యూని ఏమంటామంటే డివిడెండ్ అంటాం. ఏమంటామమ్మా? డివిడెండ్. చూడండి, ఇక్కడ డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. స్మాల్ క్యూ అంటే కోషెంట్, స్మాల్ ఆర్ అంటే రిమైండర్, స్మాల్ డి అంటే డివైజర్, క్యాపిటల్ డి అంటే డివిడెండ్ అమ్మ. సో డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ డి ఇంటూ స్మాల్ క్యూ ప్లస్ రిమైండర్. ఫస్ట్ మనము ఈ ప్రోడక్ట్ని సాల్వ్ చేసిన తర్వాతనే రిమైండర్ని అడిషన్ చేయాలి. సో దీన్ని మనం ఏమంటామంటే డివిడెండ్ రూల్ అంటాం. ఏమంటామమ్మా? డివిడెండ్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాను, 2 1/3. ఈ 2 1/3ని మనకి ఇచ్చేసి ఇందులో కోషెంట్ ఎంత అంటే 2 అని చెప్పాలి, రిమైండర్ ఎంత 1, డివైజర్ ఏంటి 3. సో ఇప్పుడు మనం డివిడెండ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి? డివిడెండ్. అప్పుడు మనం ఏం చేస్తాము? డివైజర్ ఇంటూ కోషెంట్ అంటే 3 ఇంటూ 2 ప్లస్ 1, 3 2s 6 ప్లస్ 1 7, 7/3. ఇలాగ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని తీసుకొని వస్తామమ్మా. ఇదంతా ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే నెక్స్ట్ ఇక్కడ చూడండి, 995/999 ఇంటూ 999 ఇలా ఒక వాల్యూ ఇచ్చి మనల్ని సాల్వ్ చేయమంటే మనకు కొంచెం టెన్షన్ పడతాం, బిగ్ వాల్యూ కదా అని. బట్ నో వరీస్. ఇక్కడ ఎందుకంటారా, మనకు ఎలా సాల్వ్ చేయాలో తెలిసిపోయింది. చూడండి, డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్, డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. చూడండి, 999 ఇంటూ 999
ప్లస్ రిమైండర్ ఎంత 995 బై 999 వేసుకుంటాం. ఆల్రెడీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, మళ్ళీ పక్కన ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని 999 చేత మల్టిప్లై చేస్తున్నారు కదా. అలాంటి కండిషన్లో చూడండి డివైజర్లో ఉండే 999 ఇక్కడ మనకు ప్రోడక్ట్ ఏదైతే చేయాలనుకుంటున్నారో 999 రెండు ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతున్నాయి. 999 1 జార్ 999 1 జార్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ మిగులుతుంది ఏంటి, 999 ఇంటూ 999 ప్లస్ 995. మనకు తెలుసు కదా 999 ఇంటూ 999 అంటే 998,001 అంటే 998,001 ప్లస్ 995 అడిషన్ చేశానమ్మా. ఏం చేశాను, అడిషన్ చేశాను. నాకు ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చింది, 996 అనే ఆన్సర్ వచ్చింది. మనం దీన్ని హిందూ అరబిక్ సిస్టమ్ చెప్పుకోవాలనుకుంటే 9,98,996 అనే వాల్యూ వచ్చేసింది. చాలా ఈజీగా ఉంది కదా టాపిక్. చూడండి అమ్మా, ఇలాంటి కంటెంట్ ఇస్తూ ఉంటాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుందండి. ఖచ్చితంగా ఇలాంటి కంటెంట్స్ మీకు ఇస్తూనే ఉంటాను కంటిన్యూగా. థ్యాంక్ యూ.